హాయ్ ఆల్, ఈ పిక్చర్ చూడండి. ఇది నా చైల్డ్హుడ్ మెమరీ. మా స్కూల్ డేస్లో డిబేటింగ్ కాంపిటీషన్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో మా టీం ట్రాఫీ విన్ అయినప్పుడు తీసిన పిక్చరు. టాపిక్ రిజర్వేషన్స్. చిన్నప్పటి నుంచి డిబేట్ అండ్ ఎస్ఐ రైటింగ్లో నాకు చాలా పరిచయం ఉన్న టాపిక్ రిజర్వేషన్స్. బట్ యాజ్ అ గ్రూ ఓల్డర్, వెన్ ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఐ రియలైజ్ దట్ దిస్ టాపిక్ హ్యాస్ మోర్ లేయర్స్. రిజర్వేషన్స్ తీసేయాలి అనే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ వెనకబడిన కులాల్లోనే కాదు, ఓసీల్లో కూడా ఉన్నారు కదా, అయితే రిజర్వేషన్స్ ఎందుకు క్యాస్ట్ బేసిస్ మీద ఉండాలి? రిజర్వేషన్స్ ఉండాలి అనే వాళ్ళు చెప్పే మెయిన్ పాయింట్, రిజర్వేషన్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ టు రిమూవ్ పావర్టీ, దే వర్ క్రియేటెడ్ టు అడ్రస్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ హిస్టారికల్ డిసడ్వాంటేజెస్. చాలామంది రిజర్వేషన్స్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్తో కనెక్ట్ చేస్తారు, కానీ పావర్టీ కోసం గవర్నమెంట్కి వేరే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండొచ్చు. రిజర్వేషన్స్ పర్పస్ మాత్రం ఒకప్పుడు ఆపర్చునిటీస్కి దూరంగా ఉన్న కమ్యూనిటీస్కి ఎడ్యుకేషన్, జాబ్స్ అండ్ డెసిషన్ మేకింగ్ పొజిషన్స్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ తీసుకురావడం. రిజర్వేషన్స్ ఉండాలి అనేవాళ్ళు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఇండియాలో పాపులేషన్లో తక్కువ ఉన్న కమ్యూనిటీస్ జనరేషన్గా ఎడ్యుకేషన్, పవర్, ల్యాండ్ అండ్ వెల్త్లో ఎక్కువ రిప్రజెంటేషన్లో ఎలా ఉన్నారు? అదే టైంలో మిగిలిన కమ్యూనిటీస్ ఎందుకు వెనుకబడ్డాయి? ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అంటున్నారు. అంటే రిజర్వేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రమే కాదు, పాస్ట్లో ఉన్న సోషల్ కండిషన్స్ని కూడా చూడాలి. ఎందుకంటే పాస్ట్లో జరిగిన దానికి ఇంపాక్ట్ ఆ కమ్యూనిటీస్ మీద ఇంకా ఉంది కాబట్టి. నెక్స్ట్ రీల్లో పాస్ట్ ఇంపాక్ట్ ఇంకా ఎందుకుంది, సొల్యూషన్ ఏంటి, 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి అవకాశం ఇవ్వకుండా 35 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఇస్తే మెరిట్ లేని వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వస్తే సొసైటీకి నష్టం కదా అనే ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.